Hi everyone, welcome back to my YouTube channel Sweta's Kitchen. If you like my videos, please like, share and subscribe to my channel. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చెక్కలు ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పిండి ఎలా కలుపుకోవాలి అది చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వెడల్పు గిన్నె, దాంట్లో నేను కొలతల ప్రకారం చెప్తున్నాను. 1 కప్పు బియ్యం పిండి, మీరు ఏ కప్తో అయినా తీసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను. ఫస్ట్ బియ్యం పిండి 1 కప్పు వేసుకున్నాను. ఇప్పుడు 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను. అల్లం, పచ్చిమిర్చి 7-8 పచ్చిమిర్చి, అల్లం గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. పిండికి సరిపడా ఉప్పు, నేను 1 స్పూన్ వేసుకున్నాను సాల్ట్. అలాగే గ్రైండ్ చేసి ఉంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నేను ఒక 8 పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క గ్రైండ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ వేసుకున్నాను చిన్న స్పూన్తో. ఇంకా దీంట్లో కారం అది ఏమీ వేయం. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను 2 స్పూన్లు. ఈ చెక్కలు చాలా బాగుంటాయి, అందరూ ట్రై చేయండి. అలాగే బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో. అలాగే పచ్చిశనగపప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నాను, అది వేసుకున్నాను. పచ్చిశనగపప్పు బదులుగా మనం పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు నానబెట్టుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, పెద్ద స్పూన్తో అయితే 1 స్పూన్ వేసుకోండి. నేను చిన్న స్పూన్తో వేసుకున్నాను కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే 4 స్పూన్లు ఆయిల్, గోరువెచ్చగా ఉన్న ఆయిల్ వేసుకొని పిండి కలుపుకోవాలి. పిండికి ఆ నూనె అది అంతా పట్టాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం వాటర్తో పిండిని కలుపుకోవాలి. ఈ చెక్కలు ఎవరు హెల్ప్ లేకపోయినా ఒకళ్ళమే చేసుకోవచ్చు. పిండి బాగా కలుపుకున్నాక పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని 1 అరగంట పిండిని నాననివ్వాలి. అప్పుడు చెక్కలవి బాగా చేసుకునేటప్పుడు మృదువుగా వస్తాయి. 1 గంట పక్కన పెట్టేసుకొని ఇంకా చెక్కలు చేసేసుకోవటమే. ఇవి చేతితో కూడా చేసుకోవచ్చు. చేతి చెక్కల్లాగా నేను గ్లాస్తో నాకు ప్రెస్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత తేలిగ్గా అయిపోతున్నాయో. ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసుకొని లో ఫ్లేమ్లోనే ఈ చెక్కల్ని వేయించుకోవాలి. హైలో పెట్టుకొని వేయించుకుంటే మధ్యలో ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. నేను ఆయిల్ కొంచెం తక్కువే వేసుకున్నాను.
మళ్ళీ కాచిన నూనె ఎక్కువ రోజులు వాడకూడదని ఇప్పుడు చెక్కలు వేసుకొని వేయించుకోవటమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. లో ఫ్లేమ్లో కాల్చుకుంటే కొంచెం టైం పడుతుంది కాలటానికి, వేగటానికి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. వేగినాక చూసారా మంచి కలర్ వచ్చినాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, అందరూ ట్రై చేయండి. నూనె కూడా ఎక్కువ పీల్చవు, అసలు పీల్చుకోవు నూనె. కమ్మనైన చేతి చెక్కలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.